హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ జీకే టుడే. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈరోజు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి, 1950లో. ఈ ప్రణాళిక సంఘం భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించిన సంస్థ. ప్రణాళిక సంఘం 1950లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం యోజన భవన్, న్యూఢిల్లీలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే పేరు దేనితో ముడిపడి ఉంది? ఆన్సర్ సి, షెహనాయ్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అతను షెహనాయ్ వాయించే భారత సంగీతకారుడు. అతని అసలు పేరు కమరుద్దీన్ ఖాన్. అతని జననం మార్చి 21, 1916, బీహార్ మరియు ఒరిస్సా ప్రావిన్స్. అతని మరణం 2006 వారణాసి, ఉత్తరప్రదేశ్లో మరణించారు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిలో బెంగాల్ ఏర్పాటులో ఎవరు కీలక పాత్ర పోషించారు? ఆన్సర్ బి, ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ 1717 నుండి 1727 వరకు పాలించిన బెంగాల్ యొక్క మొదటి నవాబు. అతను పట్టణానికి మక్షుదాబాద్ అక్బర్ ఇచ్చిన పేరును ముర్షిదాబాద్గా మార్చాడు మరియు ఫరూఖ్లియార్ చేత నగరానికి నవాబ్ నజీం అయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వాటిలో ఏది హాట్ మనీ అని పిలుస్తారు? ఆన్సర్ ఏ, ఎఫ్ఐఐ. ప్యారిస్ ఇన్స్టిట్యూట్లో ఇన్వెస్టర్ ఎఫ్ఐఐని హాట్ మనీ అని అంటారు. ఎఫ్ఐఐ అనేది దేశం వెలుపల ఉన్న పెట్టుబడిదారు లేదా పెట్టుబడి సంస్థ. హాట్ మనీ అనేది స్వల్పకాలిక రాబడిని చురుకుగా కోరుకునే పెట్టుబడిదారులచే నియంత్రించబడే నిధులను సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, భారత రాజ్యాంగంలోని అధికరణ 21A డాష్ హక్కును అందిస్తుంది? ఆన్సర్ డి, విద్యా హక్కుని అందిస్తుంది. భారత రాజ్యాంగంలోని 3వ భాగం అధికరణలు 12 నుండి 35లో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. జాతి, జన్మస్థలం, మతం, కులం లేదా లింగంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ప్రాథమిక హక్కులను విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 6, ఈ క్రింది మిషన్లలో దేనిని దయానంద సరస్వతి స్థాపించారు? ఆన్సర్ సి, ఆర్య సమాజం. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి 1875లో స్థాపించారు. ఆయన వేదాలను అనువాదం చేశారు మరియు శతార్థ ప్రకాశం, వేదభాష భూమిక మరియు వేదభాషం అనే 3 పుస్తకాలు రాశారు. క్వశ్చన్ నెంబర్ 7, క్రికెట్ ప్రపంచ కప్ 1983 క్రింది వాటిలో ఏ ప్రదేశంలో జరిగింది? ఆన్సర్ ఏ, ఇంగ్లాండ్. 1983 క్రికెట్ ప్రపంచ కప్ దీనికి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. టోర్నమెంట్ జూన్ 9 నుండి జూన్ 25, 1983 వరకు జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, డాష్ అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఎఫ్డిఐ విధానంని రూపొందించడానికి నోడల్ విభాగం. ఆన్సర్ సి, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖ. పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య విభాగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐ విధానం రూపకల్పనకు నోడల్ విభాగం. ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వం విభాగం. క్వశ్చన్ నెంబర్ 9, చాలామంది ప్రజలు ట్రైగిస్ యూఫ్రేట్స్ లోయలోని మెసోపొటేమియా ప్రజలు సింధు లోయ నాగరికత డాష్ అని వాదించారు. ఆన్సర్ బి, మెలుహా. చాలామంది పండితులు ట్రైగిస్ యూఫ్రేట్స్ లోయలోని మెసోపొటేమియా ప్రజలు సింధు లోయ నాగరికత మెలుహా అని వాదించారు. మెసోపొటేమియా నాగరికతలు ట్రైగిస్ మరియు యూఫ్రేట్స్ నదుల ఒడ్డున ఏర్పడ్డాయి. ఈరోజు ఇరాక్ మరియు కువైట్. క్వశ్చన్ నెంబర్ 10, భారత రాజ్యాంగంలోని కింది ఏ అధికరణలో రాష్ట్రంలో శాసనసభల రాజ్యాంగం కోసం నిబంధన ఉంది? ఆన్సర్ డి, 168. అధికరణ 168 ప్రకారం రాష్ట్రంలో శాసనసభల రాజ్యాంగం. ప్రతి రాష్ట్రానికి గవర్నర్తో కూడిన శాసనసభ ఉంటుంది. ప్రతి రాష్ట్రం యొక్క శాసన వ్యవస్థలో 2 సభలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11, ప్రపంచ కాఫీ గిన్నె అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఏ, బ్రెజిల్. క్వశ్చన్ నెంబర్ 12, క్రింది వాటిలో పిటి ఉషా ఆత్మకథ పేరు ఏది? ఆన్సర్ బి, గోల్డెన్ గర్ల్. పిటి ఉషా 1984 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో తన అద్భుతమైన ప్రదర్శనకు ప్రసిద్ధి చెందింది.
1986లో సియోల్లో జరిగిన ఆసియా క్రీడల్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్లు హర్డిల్స్లో గెలిచింది. ఆమెను పయాలి ఎక్స్‌ప్రెస్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 13. జాట్ జతిన్ జిజియాన్ డాన్స్ డాష్ యొక్క ప్రసిద్ధ జానపద నృత్యాలు. ఆన్సర్ ఏ. బీహార్. ఇది ఉత్తర బీహార్లో ముఖ్యంగా మిథిలా మరియు క్రోసి ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన జానపద నృత్యం. జాట్ జతిన్ అనేది మహిళల నృత్యం మరియు వర్షాకాలంలో వెన్నెల రాత్రుల్లో ప్రదర్శించబడాలి. క్వశ్చన్ నంబర్ 14. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎన్ని బంగారు పతకాలను గెలుచుకుంది. ఆన్సర్ బి. 20. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 20 బంగారు పతకాలతో రెండవ స్థానంలో నిలిచింది. 14 రజితాలు, 8 కాంస్యాలతో కలిపి వారి మొత్తం పతకాలు 42. క్వశ్చన్ నంబర్ 15. మార్చి 7, 2024న ఏ దేశం నాటోలో 32వ అధికారిక సభ్యదేశంగా మారింది. ఆన్సర్ ఏ. స్వీడన్. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత ఐరోపాలో రష్యా దురాక్రమణ గురించి ఆందోళన పెరగడంతో స్వీడన్ అధికారికంగా అట్లాంటిక్ సైనిక కూటమిలో 32వ సభ్యునిగా నాటోలో చేరింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దశాబ్దాల తటస్థను ముగించింది. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.